ది 100 పర్వాలేదు అనిపించే క్రైమ్ డ్రామా. ఈ మూవీ మనకి జూలై 11న రిలీజ్ అయింది. దీనిలో వచ్చేసి నటినట్లు మెయిన్ ఆర్కే సాగర్, మిషా నారంగ్, విష్ణుప్రియ, ధన్య బాలకృష్ణ నటించారనమాట. స్టోరీలోకి వెళ్ళిపోతే విక్రాంత్ ఆర్కే సాగర్ అనమాట కొత్తగా అపాయింట్మెంట్ అయిన IPS ఆఫీసర్. వరుసగా జరుగుతున్న దోపిడీలు, హత్యలకు సంబంధించిన కేసును ఆయన టేకప్ చేస్తారు. అయితే ఈ నేరాలన్నీ ఒకే విధంగా జరుగుతుండటం ఆయన గమనిస్తాడు. కానీ ఆర్తి అంటే మిషా నారంగ్ ఈ నేరాలకు బాధితురాలిగా మారడంతో ఈ కేసును పర్సనల్ గా తీసుకుంటాడు విక్రాంత్. ఈ నేరాల వెనుక ఏదో పవర్ఫుల్ శక్తులు ఉన్నట్లు ఆయన గ్రహిస్తాడు. ఇక ఈ కేసుతో సంబంధం ఉన్న మధు అంటే మన విష్ణుప్రియ రాకతో ఇవి మరింత కఠినంగా మారుతాయి. అసలు ఈ మధు ఎవరు, ఈ కేసు ఆమెకు ఎలాంటి సంబంధం ఉంది, ఈ కేసును పరిష్కరించడంలో విక్రాంత్ కి ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. సో మూవీ వచ్చేసి మనకి బాగుంటుంది, యాక్షన్ అనిమేషన్ అన్ని బాగుంటాయి, కాకపోతే కొంచెం స్లోగా జరుగుతుంది అనమాట. ఓవరాల్ గా చూస్తే ది 100 చిత్రం క్రైమ్ యాక్షన్ డ్రామా కొంతవరకు ఆకట్టుకుంటుంది. ఆర్కే సాగర్ తన నటనతో ఆకట్టుకుంటాడు. సినిమాలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నా ఊహించగలిగేస్తుంది కథనం అనేది, అంటే ఏం జరుగుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయగలం. స్లో ఫేస్ ఉంటుంది, గ్రిపింగ్ సీన్స్ లేకపోవడం వంటి అంశాలపై మైనస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.